హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఆలు పల్లెం పూరి ఎలా చేసుకోవాలో చూపిపోతుందాం. ముందుగా ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, టమోటా, పచ్చిమిర్చి, ఉడకబెట్టిన ఆలు, శనగపిండి. నెక్స్ట్ అయితే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొన్ని శనగబ్యాళ్ళు వేసుకోవాలి. నెక్స్ట్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి వేసేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కాస్త ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకొని తర్వాత పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొన్ని వాటర్ వేయాలి. తర్వాత కొత్తిమీర వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. టమోటా వేసేసి మంచిగా టమోటా వేస్తే టేస్ట్ ఉంటుందని టమోటా. తర్వాత శనగపిండిలోకి ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా చేత్తో స్మాష్ చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని మొత్తం మనం వేసేసుకోవాలి. నెక్స్ట్ ఉడకపెట్టిన ఆలు కూడా వేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి దించేసుకోవడమే. నెక్స్ట్ పూరికి కావాల్సింది గోధుమ పిండిలో కొంచెం ఆయిల్ వేసుకొని బాగా గట్టిగా తడుపుకోవాలి. అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి అన్నమాట. నెక్స్ట్ చిన్నగా ఇలా ఉండలాగా చేసుకొని తిక్కుకోవడమే. ఇలా పూరి కొంచెం మందంగానే ఉండాలి. పూరీస్ చేసుకున్న తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా పూరీలు బాగా మంచిగా పొంగుతాయి అన్నమాట. పూరి పొంగితే చాలా టేస్టీ ఉంటుంది. పల్లెం పూరి విత్ సూపర్ టేస్ట్.